కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఈర్ష్యలు వచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి వెళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. వాళ్ళు కూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పి మళ్ళా గుంపులో కలిసి మళ్ళా మేమంతా కలిసి చేసాం. కానీ అది కూడా చూసిన ఆ టేస్ట్ కూడా. అవును. అంటే ఈర్ష్య, బాబు మోహన్తో చేయొద్దు, బాబు మోహన్ అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు, వాడిని డౌన్ చేయాలి అనేవి కూడా వచ్చినాయి. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా, కోడి రామకృష్ణ గారా, ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని నన్ను గుర్తించిన వాడు. నన్ను రోడ్డు మీద పోయేటోని పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని నన్ను నటుని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. కనుక మరి నాకు లైఫ్ అంకుశం లాంటి పిక్చర్, అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. బాబా బాబా. దాసరి గారి సినిమాకి డేట్లు లేని పొజిషను. పోయి సారీ చెప్పి, సార్ ఖాళీ లేదు సార్. అదేంట్రా, నా సినిమాకు డేట్లు ఇవ్వంటావు, అట్లా అనకూడదు, నువ్వు అడ్జస్ట్ చెయ్యి, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పారు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి, సెకండ్ పిక్చర్ అంకుశం, అంకుశంతో పాటు కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. మీరే ఒక సందర్భంలో చెప్పారు, ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు. దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా పాత బాబు బాబు అనే కావాలి. పాత బాబు మోహన్ గారు. అంటే బొజ్జ ఇట్టుండాలంట, ఇట్టుండాలంట. ఆయన చెప్పటం వారే కోడి రామకృష్ణ గారు మహానుభావుడు బాబాయ్. సార్ మీరు గతంలో కూడా చెప్పారు, ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా? అది సంఘర్షణ రాలేదండి, గాని? ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కదా మాది. అవును. నేను అది కాదు కదా, దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్ని కింద ఇమిటేట్ చేసేవాడిని. ఓహో, ఎట్లా నడుస్తారు, ఎట్లా మాట్లాడతారు? నేను చెప్పేవాను అనమాట. అట్లా ఒక తహసీల్దార్ను కూడా ఇమిటేట్ చేసేవాడిని. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము, వాళ్ళలాగా నడవటము, వాళ్ళు చెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే, మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు. అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్ అంతా? ఏమిట్రా, ఏమిటదే, ఏమి జరుగుతుంది, మాకు ఒకసారి ఉండేది, ఆయన మాట్లాడేవాడు అట్లా. ఏమయ్యా ఏం చేసినారు అని ఒక ఆయన మాట్లాడేవాడు. అంటే ఊరికే సరదాకు, ఈ సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు మోహన్ ఒక 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరినీ, నీ జోకులు అందరినీ మాట్లాడతావు కదా ఆయనలాగా ఈయనలాగా నవ్వించంటే, నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్క నవ్వి అప్పుడు పాఠం మొదలు పెట్టేవాళ్ళు, క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని. కానీ నేను ఆర్టిస్ట్ని అవుతాను అని ఎప్పుడు అనుకో. ఆర్టిస్ట్ని అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి. మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఎలా అంటారు సార్ ఆయన? ఏమయ్యా బాబు మోహన్, చాలా బలిసిందయ్యా నీకు, రాబయ్యా. అట్లా అక్కినేని గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది, బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు, అందగాడ కమాన్, ఏమిటి కొత్త న్యూస్, అబ్బో అనేవాడు. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్ లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా. అందరూ బాగానే ఉన్నారంటే అందరితో బాగున్నాను. కోటగారు తోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషన్. ఇది తమిళ్లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు అక్కడ బాగా ఫేమస్. తర్వాత పేరు మాది తయారైంది, కోట బాబు మోహన్. అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే.
వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయే చేసేది. వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. కోట, నేను, బ్రహ్మానందం మా ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా బ్రహ్మానందం, బాబుమోహన్ చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు పెదరాయుడు ఉంది. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. బ్రహ్మానందం. మై సన్ అదిగో మీ పిన్ని అయ్యన్నీ అంటాను. హ్మ్. అట్లా ఆ ట్రాక్ పెదరాయుడులో కూడా బాగా సూపర్ హిట్. అవును. బ్రహ్మానందం, బాబుమోహన్. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. వంశానికొక్కడు, నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, మావి చివరలో ఫ్రెండ్సు.